రజనీకాంత్ సినిమాలు చూస్తే ఎదిగిన వాళ్ళు, ఆయన స్ఫూర్తితో సినిమాల్లోకి వెళ్ళిన వారు, ఆయనతో కలిసి పనిచేయాలని కోరికను నెరవేర్చుకున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. సినిమాకి సంబంధించిన టెక్నాలజీ మారిపోతోంది. కొత్త కొత్త దర్శకులు బరిలోకి దిగిపోతున్నారు. కొత్త రికార్డ్స్ను క్రియేట్ చేసేస్తున్నారు. అయినా రజనీ పరుగు మాత్రం ఇంతవరకు ఆగడం లేదు. అవుట్డేటెడ్ అనే మాట లేకుండా ఆయనకి చాలా దూరంలోనే ఆగిపోయింది. రజనీతో పాటు ఎంట్రీ ఇచ్చిన కమల్ను పక్కన పెడితే ఆ తర్వాత చాలా మంది హీరోలు తెరపైకి వచ్చేశారు. కొంతకాలం తర్వాత వారి ప్రభ మసకబారడం, వాళ్ళు ఇతర క్యారెక్టర్స్ వైపు వెళ్ళిపోవడం కూడా జరిగిపోతోంది. కానీ రజనీ జోరు మాత్రం మరింత రెట్టింపు అవుతూ దూసుకుపోతూనే ఉంది. ఆయన ఏం మాయ చేస్తున్నాడో, ఏం మంత్రం వేస్తున్నాడో తెలియదు కానీ ఇంకా థియేటర్స్లోకి పొలోమంటూ జనాలను రప్పిస్తూనే ఉన్నాడు. చాలా కాలంగా వెలవెలబోతూ కనిపించిన థియేటర్స్ రీసెంట్గా కూలీ సినిమాతో హౌస్ఫుల్ కావడమే దీనికి నిదర్శనంగా చెప్పాలి. తరాలు మారుతున్న రజనీ క్రేజ్ కొనసాగుతూ ఉండడం నిజంగా ఆశ్చర్యకరమే కదా. ఆగస్టు 14న విడుదలైన ఈ కూలీ పూర్తి స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేకపోతుందనే అభిప్రాయాలు వినిపించాయి. లోకేష్ కనగరాజ్ చేసిన కొన్ని పొరపాట్లను గురించిన చర్చలు నడిచాయి. అయితే రజనీ క్రేజ్ మాత్రం ఈ సినిమాను రికార్డుల దిశగా లాక్కెళ్తూనే ఉంది. విడుదలైన 12వ రోజున ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 500 కోట్ల మార్కును టచ్ చేసింది. గతంలో ఈ క్లబ్లో 2.0, జైలర్ ఉన్నాయి. ఇప్పుడు వీటి సరసనే కూలీ చేరింది. 500 కోట్ల క్లబ్లో 3 సినిమాలు ఉన్న ఏకైక తమిళ హీరో రజనీకాంత్ మాత్రమేనని చెప్తున్నారు. ఇక ఇప్పుడు కోలీవుడ్లో ఇదే హాట్ టాపిక్గా మారింది.